గుడికి వెళ్తారు, అక్కడ దక్షిణ వేస్తారు. మరి నాకు వేయరా? మీరు రూపాయి వేయాలనుకుంటే లైక్ చేయండి, ₹2 వేయాలంటే కామెంట్ చేయండి, ₹3 వేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. గద్వాల్ హౌసింగ్ బోర్డ్ కాలనీని చూపించబోతున్నా. ఈ ఏరియాలో ఉన్నన్ని పార్కులు ఏ ఏరియాలో లేవు గద్వాల్లో, అలా ఉన్నాయి పార్కులు. ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా. ఇక్కడనే వీడియో తీస్తున్నా, వెనకల నుంచి వేరే వాళ్ళు వస్తున్నారు, భార్యాభర్తలు. వాళ్ళు నేను వీడియో తీయడంతో ఈ పిల్లగాడు ఏమో చేసుకుంటాడు అన్నట్టు చూశారు. తర్వాత వాళ్ళు అటు నుంచి అటే వెనకలకి మళ్ళీ పోయినారు. నేను వీడియో బంద్ చేయడంతో వాళ్ళు మళ్ళీ ముందరకు వచ్చారు. దాని అర్థం ఏంటంటే ఈ పిల్లగాడు ఏదో చేసుకోబోతున్నాడు, అందుకే వీడియో తీసుకుంటున్నాడు అని అనుకుంటుండొచ్చు. మళ్ళీ ఏమైనా అయితే ఈ కాలువని పై నుంచి దుంకుతే మళ్ళీ మా మీదకి వస్తుంది, మేమే చూసినాం, అక్కడ ఏం జరిగింది, మమ్మల్ని ప్రశ్నిస్తారా అనే రకంలో వాళ్ళు ఆలోచించినట్టున్నారు. మొత్తానికి ఏమైందో కానీ ఇది జరిగింది ఇప్పుడు కాదు, ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్. కాలువ పక్కనే ఉంది, హౌసింగ్ బోర్డ్ పక్కనే కాలువ. ఈ కాలువ పక్కన ఉండడం వల్ల ఏంటి లాభాలు అని నాకు తెలీదు. ఒక కాలువ పక్కన అని ఏమో ప్రేమనేమో కానీ ఈ కాలువ కాడ జాగ్రత్త. వీడియోలు తీసేటప్పుడు కానీ ఏదైనా సరదాగా దగ్గర ఉన్నప్పుడు. ఇక్కడనే పార్క్ ఉంది పక్కనే. ఇది పాత బ్రిడ్జ్, నది అగ్రహారానికి వెళ్తుంటే పారుతుంది, హౌసింగ్ బోర్డ్ కాలనీ కిందికి వస్తుంది. ఇప్పుడు పార్క్ ఎలా ఉంది మీరు చూస్తే షాక్ అవుతారు, అలా మెయింటైన్ చేస్తున్నారు ఏరియా పార్క్. మా ఏరియాలో భీమ్నగర్ మరియు రెవెన్యూ కాలనీలో ఒక పార్క్ కూడా లేదు, చాలా బాధాకరం. ఉయ్యాల ఊగడానికి కిందికి పైకి అది ఉంది, అక్కడ కిందికి పైకి అటొక్కరు ఇటొక్కరు. ఇంకా అక్కడ చూస్తే జారడానికి, ఇక్కడ తిరగడానికి, అక్కడ ఎక్కడానికి. పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చా అంటే నాకు తెలీదు, పిల్లలకి మాత్రం పెట్టారు. ఇక ఊగుతున్నా, చాలా రోజులు అయింది. చిన్నప్పుడు మాత్రం ఉయ్యాల ఎక్కినామంటే ఊగాల్సిందే. కూర్చోడానికి ఏర్పాటు చేసిండు. ఒక పెద్ద పార్క్ అని కూడా చెప్పుకోవచ్చు, హౌసింగ్ బోర్డులో కానీ గద్వాల్లో కానీ. ఇంత క్లీన్గా పెట్టారు, ఇంకా ఎక్కువ క్లీన్ ఉండాల్సింది కానీ బాగుంది క్లీన్గా. ముఖ్యంగా చెట్ల గురించి మాట్లాడాలి. మొత్తం చెట్లు వేసి పెట్టారు చూడండి. ఒక చిన్న ఫారెస్ట్ వెళ్ళినట్టు ఉంది ఫారెస్ట్లోకి. నాకు మాత్రం ఇక్కడ బుద్ధుడిని కూడా ఏర్పాటు చేశారు. ఎంత మంచిగా ఏర్పాటు చేశారు. కొద్ది వాటర్ కూడా వచ్చేటట్టు చేశారు. దగ్గరికి వెళ్ళలేకపోతున్నా కొన్ని కారణాల వల్ల. ఇంత పెద్ద ఉంది చూడండి పార్క్. కొద్దిగా ఇవి పూల చెట్లు లాగా ఉన్నాయి, వెరైటీ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. చాలా మంది వాకింగ్ వచ్చారు. పక్కనే కాలువలోకి పోకుండా జాలి కట్టినారు. కాలువ అక్కడ చూస్తే కొద్దిగా పైకి ఉంది, అంటే ఎత్తుగా ఉంది. వాటర్ ఏమీ అంత పైకి రాలేదు. ఇక్కడ నుంచి చూస్తే వాటర్ పైకి వచ్చినట్టు కనపడుతుంది. కొద్దిగా ఎత్తు తగ్గులు ఉన్నట్టుంది కాలువ, అందుకోసం మనకు ఇలా కనపడుతుంది. ఇక్కడ వాటర్ ఎక్కువగా కనపడుతుంది, అక్కడ తక్కువగా కనపడుతుంది. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొద్దిగా ఏర్పాటు చేసిండ్రు. పిల్లలకి జారడానికి, ఊగడానికి అలాంటివి ఏర్పాటు చేసిండ్రు. పెద్దవాళ్ళకి కొద్దిగా వార్మప్ చేసుకోవడానికి పెట్టిండ్రు. చాలా సంతోషకరం. మ్యాట్లు వేసిండ్రు బండ లేకుండా. ప్లీజ్ మా ఏరియాలో కూడా ఏర్పాటు చేయండి ఇలాంటి పార్క్. భీమ్నగర్ మరియు రెవెన్యూ కాలనీలో ఒక్క పార్క్ లేదు. ఇది పార్క్ ఎండ్. అక్కడ కనపడుతుందా జాలి ఎండ్. ఇక్కడ కూడా జారడానికి, ఊగడానికి, కూర్చోడానికి పెట్టారు.
రెండు తాళ్ళ చిన్నపిల్లలకి పెద్దపీట వేశారు, ఒక తాళ్ళ వామప్ చేసుకోవడానికి పెద్దవాళ్ళకి పెట్టిండ్రు. బుద్ధుడిని పెట్టారు చూడ్డానికి మంచిగా కనపడాలని. జాలు వేసిండ్రు చుట్టూగా ఏది రాకుండా ఉండడానికి, కాలువలకి పిల్లలు కానీ బీరవాళ్ళు కానీ పోకుండా ఉండడానికి జాలి వేసిండ్రు. చెట్లు ఎక్కువగా ఉన్నాయి, మంచిగా రావచ్చు. ఈజీ ఒక 20 minutes మీరు స్పెండ్ చేసి పోగలరు, అంత పెద్దగా ఉంది. ప్రస్తుతానికి నేనే ఒక వీడియో తీయడానికే మీకు కనపడట్లేదు కానీ దాదాపుగా 8 minutes 9 minutes అయింటుంది. అక్కడ ఆఫ్ చేసి ఇక్కడ ఆఫ్ చేసి ఇది చూసి అది చూసి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు రావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఇగో ఇక్కడ చిన్న గేట్ ఏర్పాటు చేసిండ్రు, నైట్ కానీ క్లోజ్ చేస్తారేమో. ఇంకో ఈ ఏరియాకి ఇట్లా స్ట్రైట్గా రోడ్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు. బుద్ధుడి గురించి చెప్దాం అనుకున్నా, ఒక 5 నిమిషాలు కేటాయించిన, నాకు సరైన సమాధానం రాలేదు. బుద్ధుడు కొందరు గాడ్ అంటారు, కొంతమంది టీచర్ అంటారు. అతను పీస్కి సింబల్. ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. ఇంకా ఎన్నో చెప్దాం అనుకున్నా, సరైన ఆన్సర్ లేదు గూగుల్లో. కానీ వేరే వాళ్ళని కూడా అడిగా. హౌసింగ్ బోర్డులో ఇది 2వ పార్క్. అక్కడ నుంచి చూపిద్దాం అనుకుంటున్నా కానీ అక్కడ ఆడపిల్లలు ఉన్నారు అని, చిన్నపిల్లలు ఉన్నారు కానీ చూపించలేదు. మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అక్కడ. అది కాక కరాటే ఎలా చేయాలి అని నేర్పిస్తున్నారు ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి. ఇక్కడ పిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నారు. చూపిస్తా, కెమెరా అటు తిప్పి చూపిస్తా. ఇంకో ఇది 2వ పార్క్, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాదు, మళ్ళీ హౌసింగ్ బోర్డ్ అంటే అక్కడ కూడా ఒకటి ఉంది. పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, అక్కడ కరాటే చేస్తున్నారు. ఇక్కడనే ఒక ట్యాంక్ ఉంది, ఈ ట్యాంక్ మీదకి యూత్ బాగా ఎక్కుతుంటారు, జర జాగ్రత్త. హౌసింగ్ బోర్డ్ పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ. ఇక్కడ కూడా బుద్ధుని ఏర్పాటు చేసిండ్రు, ఇంకా మంచిగా ఊగడానికి జారడానికి కూడా ఏర్పాటు చేసిండ్రు. నేను చూపించలేకపోతున్నా. చిన్న ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ కరాటే నేర్చుకుంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. భీమ్నగర్లో కానీ, రెవెన్యూ కాలనీలో కానీ, హౌసింగ్ బోర్డులో కానీ అప్పట్లో వాటర్ ప్లాంట్ లేకుండే. ఇదే వాటర్ ప్లాంట్, స్మార్ట్ వాటర్ ప్లాంట్. ఇప్పుడు ఇది క్లోజ్ అయింది. చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడ కప్పులు కూడా పడేశారు, టీ కప్పులు. నిజంగా ఎంత ఫేమస్ ఒకప్పుడు. వాటర్ కోసం మా ఏరియా నుంచి ఇక్కడికి వస్తుంటే డ్రింకింగ్ వాటర్ మంచిగా ఉంటాయని, కొలై వాటర్ తాగకుండా డ్రింకింగ్ వాటర్ కోసం ఇక్కడికి వస్తుంటే, అలాంటిది ఇప్పుడు ఇలా అయిపోయింది. మళ్ళీ ఈ చోటు ఇది ఎందుకు ఇలా అయ్యింది అనేది నాకు తెలియదు. ఇక్కడనే వాటర్ ప్లాంట్ ఆడ ఏర్పాటు చేసిండ్రు, బాగా నడుస్తుంటుంది. హౌసింగ్ బోర్డులో కూడా వాటర్ ప్లాంట్లు అక్కడ కూడా ఒకటి ఉంది. ఫస్ట్ మాత్రం ఇదే, తర్వాత వేరే వచ్చాయి మా ఏరియాలో కానీ వేరే ఏరియాలో కానీ. ఫస్ట్ అయితే ఇదే. చాలా దారుణం, ఇలా అయిపోయింది. చూడండి, ఇది 3వ పార్క్ ఓల్డ్ హౌసింగ్ బోర్డులో. చూడండి ఎన్ని పార్కులు ఉన్నాయో. ఈ పార్క్ కొద్దిగా క్లీన్ లేదు. ఫస్ట్ పార్క్ క్లీన్గా ఉంది, సెకండ్ పార్క్ ఇంకొద్దిగా నీట్గా లేదు, థర్డ్ పార్క్ సరిగా క్లీన్ లేదు. లోపలికి వెళ్తా. ఈ వీడియో చూస్తే మా ఏరియాలో మొత్తం పార్క్ ఏర్పాటు చేయండి సార్. ఇక్కడ 4 ఉన్నాయి, మా ఏరియాలో మాత్రం ఒక్కటి లేదు. ఇక్కడ ఫ్లాట్లు కూడా లేవు, దాదాపుగా అన్ని ఇల్లులు కట్టి పడేశారు. రేట్లు కూడా ఎక్కువ ఉండవచ్చు. చూడండి అంత నీట్గా లేదు. ఫస్ట్ పార్క్ చాలా మంచిగా ఉంది, సెకండ్ పార్క్ కొద్దిగా లైట్గా ఉంది, థర్డ్ పార్క్ మాత్రం మొత్తం అంత నీట్గా లేదు. జారడానికి, కూర్చోడానికి పెద్దలు. ఈ పార్క్లోకి మాత్రం ఎక్కువ మంది వస్తలేరు, కొంత పిల్లలు వస్తుంటారు అప్పుడప్పుడు. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఇది హౌసింగ్ బోర్డ్ చివరన రైల్ ట్రాక్ ఉంది. అక్కడ రెడ్ లైట్ పడింది, ట్రైన్ రాబోతుంది అని అర్థం. ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు కూడా తెలియదు. ట్రాక్ కనపడింది, చూపిద్దామని వచ్చా. ఒకప్పుడు అవతలకి యువతలకి పోవాలంటే ఇక్కడ సైకిల్తో పోతుంటే, మేము సైకిల్కి అవతలకి ఇట్లా వెళ్తుంటిమి, ఎక్కించుకొని లేపుకొని ఇట్లా పోతుంటిమి. అది ధ్యాసకు వచ్చింది. అవతల సెకండ్ ఏదో ఏరియా ఉంది, నాకు తెలీదు, క్షమించండి. చూడండి చెత్త కూడా ఎక్కడనే పడేశారు.
మా ఏరియాలో పిండి బాయరని ఈ ఏరియాకి వచ్చి వేయించుకుంటుంటా పిండి. ఇక్కడ ఆగి మాట్లాడదాం అనుకున్నా, ఆపింది. పిండి వాళ్ళు బాగా ఇసిరిస్తారు, అందుకోసం ఆగిన. మా ఏరియాలో కూడా బాగా ఇసిరిస్తుంది, కానీ కొద్దిగా ఆవిడకి పానం బాగాలేదు, ఆమె వేరే వాళ్ళకి అప్పగించింది, వాళ్ళు సరిగా వేయట్లేదని ఇడికి వస్తున్నా. రొట్టె తింటాం మేము. ఇక్కడ గ్రౌండ్ కూడా ఉంది, ఇక్కడ రాకూడదు, అయినా పిల్లలు వచ్చి ఆడుకుంటారు. ఇప్పుడే ఈ పిల్లగాడు ఆడతామని చెప్తుండ్రు, కానీ ఆడ బోర్డు పెట్టిండ్రు వేరే వాళ్ళు ప్రవేశించకూడదని. ఇది ఖాళీ ప్రదేశం అనుకుంటా ఓల్డ్ హౌసింగ్ బోర్డులో. కొద్దిగా గవర్నమెంట్ కిందికి వస్తుంది అనుకుంటా, నాకు కూడా గవర్నమెంట్ కిందికి వస్తుంది, బోర్డు పెట్టారు కాబట్టి. నాకు తెలిసి 3rd, 4th, 5th ఇక్కడనే చదివా విశ్వభారతి స్కూల్లో, అందుకే ఆగా. ఇక్కడ ఇది ఒకటే స్కూల్ అనుకుంటా, సరిగా తెలీదు. అక్కడ కూడా నవోదయ స్కూల్ ఉండే, అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు చదివా. ఇంకా ఫస్ట్ ఈ బిల్డింగ్ ఉండే, ఈ బిల్డింగ్ పోయి పక్కన బిల్డింగ్ వచ్చింది, పక్కన బిల్డింగ్ పోయి ఈ బిల్డింగ్ వచ్చింది. మొత్తం 3 బిల్డింగ్లు అయ్యాయి. చూడొచ్చు మీరు ప్రోగ్రెస్. స్టూడెంట్స్ కూడా ఇంటికాడ చదివి మంచిగా మార్కులు తెచ్చుకుంటున్నారు ఈ స్కూల్లో. ఒకప్పుడు ఈ ఏరియాలో తిరుగుతుంటే మీరు 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుండే, అవి చిప్స్ కానీ ఏమన్నా కొనుక్కుంటుండేవి తినేటప్పుడు, బ్రేక్ వచ్చినప్పుడు. ఆ బ్రేక్లో తిని క్లాస్లో తింటుంటేవి, టీచర్లు వెళ్ళకుండా 2 రూపాయలు ఇట్లా చుట్టలు వేసుకొని ఇట్లా వాళ్ళు చూడకుండా ఒక చిన్న 2 రూపాయల ప్యాకెట్ ఇస్తుండ్రి. నాకు తెలిసి ఈ ఏరియా కూడా ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ వార్డ్ కిందికి వస్తుంది అనుకుంటా, నాకు సమంగా తెలీదు. చూడండి, ఇది 4వ పార్క్. ఫస్ట్ నది అగ్రహారంకి వెళ్తుంటే, 2వది వాటర్ ప్లాంట్ దగ్గర, 3వది ఆ రైల్వే గేట్ దగ్గర, 4వది ఈ పార్క్. ఈ పార్క్ కూడా సమంగా నీట్గా లేదు, లాగేసిండ్రు. పిల్లలకు కూర్చోవడానికి, అదే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికి కూర్చోవడానికి ఏర్పాటు చేసిండ్రు. చూడండి, ఇప్పుడే సారు కీస్ ఇస్తా అన్నాడు, ఇంకా లేదు సార్ వీడియో తీసుకుంటా అని ఇంకా ఆపేసిన. గ్రాస్ ఉంది మొత్తం, జర గ్రాస్ క్లీన్ చేయండి. ఇది ఎవరైనా మున్సిపల్ అధికారులు చూస్తే పిల్లలకు బాగుంటుంది, పెద్దలకు బాగుంటుంది. ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఎప్పటి నుంచో ఉంది, నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది. ఇక్కడ స్వాములు, అయ్యప్ప స్వాములు ఇక్కడనే దేవుని కొలుస్తుంటారు. చూడండి, అప్పట్లోనే ఇంత పెద్ద టెంపుల్ కట్టించారు. మేము చిన్నగా ఉంటుంటే ఈ ఏరియా నుంచే ఇట్లా పోతుంటే నడుచుకుంటా, సైకిల్ వేసుకుంటా. లోపలికి వెళ్ళి ఎప్పుడన్నా చూపిస్తా, ప్రస్తుతానికి బయట నుంచి చూపిస్తున్నా అయ్యప్ప స్వామి దేవాలయం. చూడండి, ఇక్కడ ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలాలు లేవని చెప్పుకోవచ్చు. పార్కులు ఎక్కువగా ఉన్నాయి, స్కూల్స్ అంత ఎక్కువ లేవు. ఇది ఏరియా. కొత్తగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంక్ కూడా పెట్టారు ఓల్డ్ హౌసింగ్ బోర్డులో. పక్కనే టీ కొట్టు అనేది. ఇంకా ముందరికి వెళ్తే మొత్తం ఫుడ్డే, లైన్గా ఉంటాయి ఫుడ్లు, రెస్టారెంట్లు, హోటల్స్. అక్కడ మటన్ కొడుతుండ్రు. ఇవన్నీ ఫుడ్డే. ఇక్కడ లైన్గా ఉంటాయి ఫుడ్లు, టీ కొట్లు. ఉంటాను మరి ఒక వీడియోతో మళ్ళీ వస్తాను రేపు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.